నమస్తే. వెల్కమ్ టు విశ్వద్ ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ వృషభ రాశి వారికి ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నా. సో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 మొత్తం గూడా ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్స్ ప్రెషర్‌తో గాని, ఒక మెంటల్ టెన్షన్స్ కంప్లీట్‌గా ఈ మెంటల్ యాంగ్జైటీస్ ఎక్కువ ఉండడం, ఇన్‌స్టెబిలిటీ అస్థిరత్వం అనేది ఎక్కువగా ఉండడము అండ్ కెరియర్‌కి సంబంధించిన దాంట్లో మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇన్‌స్టెబిలిటీ ఎక్కువ ఫేస్ చేయడం గాని అండ్ డబ్బులనేది బాగా రావడం, వచ్చిన డబ్బులు విపరీతంగా ఎగ్జాస్షన్‌లాగా ఖర్చయిపోవడం గానీ, ఎగ్జాస్ట్ అయిపోయినట్లు ఖర్చయిపోవడం గానీ, ఇట్లా కంప్లీట్‌గా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ గనుక మీరు ఫేస్ చేసుంటే, అది కంప్లీట్‌గా ఈ 2026 ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మీ యొక్క జన్మ రాశికి సపోర్టివ్ ప్లానెట్స్ ఆర్ రూలింగ్ ప్లానెట్స్ అయిన గ్రహాలన్నీ కూడా లాక్డ్ అప్ సిట్యుయేషన్స్‌లో ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులన్నీ కూడా క్రియేట్ అయ్యాయన్నమాట. బట్ కాకపోతే ఈసారి 2026లో కొన్ని చేంజెస్ అయితే బానే జరుగుతూ ఉన్నాయి. సో, ఇక్కడ చేంజెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, డేట్స్ ఏంటి అన్నీ కూడా క్లియర్‌గా రాసాను. ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్‌లీ మనకి ప్రతి నెల 16వ తేదీ వన్ డే అటు ఇటుగా సూర్యుడి యొక్క గోచార సంచారం ప్రతి రాశిలోకి పక్క రాశిలోకి జరుగుతూ ఉంటుంది. సో, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే జూన్ టైంలో జూన్ 16థ్ మిథున రాశిలో జరిగింది. అట్లా కంప్లీట్‌గా జరుగుతుంది. మళ్ళీ ఆగస్టు 2న రాహుకేతువులు ధనిష్ట నక్షత్రంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్ 25న గురుడు సింహరాశిలోకి వెళ్తాడు. మళ్ళీ డిసెంబర్ 5న రాహుకేతువులు రాశులు మారుతారనమాట. మకర రాశి, కర్కాటక రాశిలోకి మారుతారనమాట. ఇట్లా ఈ చేంజెస్‌ని బేస్ చేసుకొని చాలా మార్పులైతే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. అన్ని కెరియర్, ఫైనాన్స్, ఓకే, హెల్త్, రిలేషన్‌షిప్స్, ప్రాపర్టీస్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఫస్ట్‌లీ కెరియర్‌కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. సో, జనరల్‌గానే మీ వృషభ రాశి జాతకులంతా గూడా చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ రికగ్నైజేషన్ కోసం అంటే గుర్తింపు కోసం ఎక్కువగా చూసే పీపుల్ అనమాట. లైక్ మీరు చేసే హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేస్తూ దాని ద్వారా రికగ్నైజేషన్ వస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ కలిగి మాక్సిమం ఎఫర్ట్స్‌ని పెట్టే పీపుల్ ఈ వృషభ రాశి కేటగిరీ కిందకి వస్తారు. ఎందుకంటే మీ రాస్యాధిపతి శుక్రుడు అండ్ మీ యొక్క రాశికి సంబంధించిన సింబల్ కూడా వృషభం, ఎద్దు. సో, కష్టపడడం అనమాట. కంప్లీట్‌గా చెమటోడ్చి కష్టపడడం గానీ, గ్రౌండ్ టు ఎర్త్ ఉండడం, రియాలిటీలో ఉండడం అండ్ మీ యొక్క ఎఫర్ట్‌కి తగినట్టు రికగ్నైజేషన్ అనేది ఎక్కువ రావాలి అని అనుకోవడం ఇట్లాంటి కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న పీపుల్. బట్ సాడ్‌లీ ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 కాస్త వరకు కొంచెం ఇబ్బంది పెట్టే ఉంటుంది. ఈ రికగ్నైజేషన్ విషయంలో, గుర్తింపు రావడం విషయంలో ఇవన్నీ కూడా. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు గనుక గోచార సంచారాలు వాటి ఇంపాక్ట్ చూసుకుంటే అక్టోబర్ 25న జరగబోయే ఈ గురుడి గోచారం ఏదైతే ఉందో అది చాలా మాసివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుందనమాట. చాలా మంచి పాజిటివ్ టైమ్‌ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే కరెక్ట్‌గా గురుడు మీ యొక్క ఈ యొక్క సింహరాశిలోకి గోచార సంచారం చేస్తాడో ఆయన యొక్క సప్తమ దృష్టి డైరెక్ట్‌గా మీ యొక్క దశమ స్థానమైన వృత్తి స్థానం పైన పెడుతూ ఉంటాడనమాట. సో, ఇక్కడ సింహరాశిలోకి వచ్చినప్పటి నుంచి ఎగ్జాక్ట్‌గా డేట్ రాసాను. అక్టోబర్ 25 నుంచి గురుడు యొక్క సప్తమ దృష్టి ఈ యొక్క దశమ స్థానం పైన పడుతుంది. దశమ స్థానం అంటే వృత్తికి సంబంధించింది, మీ జీవనోపాధికి సంబంధించింది, మీ యొక్క సర్వైవల్‌కి సంబంధించి మీరు చేస్తున్న వర్క్, ప్రొఫెషన్ అంతా కూడా దశమ స్థానం సూచిస్తుంది. సో, అంటే కర్మ యాక్టివేషన్ అనేది జరుగుతుందనమాట. అది జరగడం వల్ల ప్రమోషన్స్ కావచ్చు, ఇంకేదైనా వేరే జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే కొత్త జాబ్స్ రావడం కానీ ఇట్లాంటివి లేదా మీ ఎఫర్ట్స్‌కి తగిన రికగ్నైజేషన్ అనేది బాగా రావడం అండ్ గుర్తింపు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుందన్నమాట వృత్తిపరంగా. ఒక చిన్న జాగ్రత్త పడాల్సిన పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా ఆగస్ట్ 2 రోజున ఈ రాహు ధనిష్ట నక్షత్రంలోకి మూవ్ అవుతారు. గోచర సంచారం చేస్తారు. సో, ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు మీకు సప్తమ వ్యయాధిపతి. వ్యయ స్థానం అంటే లాసెస్ అన్నమాట. సో, ఏదైనా ఒక టు లూజ్ సంథింగ్, టు లూజ్ రికగ్నైజేషన్, టు లూజ్ ఎనీ మనీ ఎనీథింగ్ కమ్స్ అండర్ 12,000 అన్నమాట. సో, ఇట్లా వ్యయ స్థానాధిపతి యొక్క నక్షత్రంలోకి రాహు రావడం వల్ల రాహు కూడా పాపగ్రహం అవడం మూలాన ఈ ఏదైతే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ టైం పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ జాబ్ మారాలని కావచ్చు, కెరియర్‌లో చేంజెస్ తీసుకోవాలని కావచ్చు, విపరీతమైన అర్జ్ క్రియేట్ అవుతుందనమాట. సో, దాన్ని మీరు ఎక్కువగా ప్రోత్సహించకండి. ఆ టైంలో గనుక మీరు ఏదన్నా మీన్ జాబ్ చేంజ్ గాని, కెరియర్ చేంజ్ గాని చేస్తే మీరు ఖచ్చితంగా చాలా లాస్ అవుతారు. అక్టోబర్ 25 తర్వాత జరిగే పాజిటివ్ ఇంపాక్ట్ మొత్తం కూడా లాస్ అవుతారనమాట. సో, ఈ పాపగ్రహాలకు సంబంధించి, ఆ నక్షత్రానికి సంబంధించి, వ్యయాధిపతి నక్షత్రానికి సంబంధించిన టైం పీరియడ్‌లో మాత్రం ఆ వచ్చే బెయిట్, ఆ ఎర ఏదైతే ఉందో దాన్ని తీసుకోకండి. సో, లాకప్ అయిపోయే సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, అక్టోబర్ 25 తర్వాత ఏం చేంజెస్ చేయాలనుకున్నా అక్టోబర్ 25 తర్వాత చేసుకోండి. తర్వాత ఒకవేళ మీరు గనుక ఫారిన్ జాబ్స్‌కి గానీ, ఫారిన్ ట్రావెల్స్‌కి గానీ లేదా ఈ ప్రొఫెషన్‌లో ఇంకా అప్‌స్కేల్ అవ్వడానికి ఏదైనా మాస్టర్స్ కావచ్చు, ఇంకేదైనా ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా చేయాలి అనుకోని ట్రై చేస్తూ ఉంటే డిసెంబర్ 5 పైన చేయండి.
కంప్లీట్‌గా రాహు గోచారం ఇంకా కిందకొచ్చేసిందనమాట. ఈ యొక్క నవమ స్థానంలోకి వచ్చేసింది మకర రాశిలోకి. సో, అది వచ్చినప్పుడు ఏంటంటే ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించి ఇలా 9,000 అంటే పర్పస్‌ఫుల్ ట్రావెల్స్. రాహు అంటే ఫారిన్ ట్రావెల్స్ అనమాట. ఇట్లా రాహు 9,000కి వచ్చినప్పుడు కొంచెం ఈ ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించిన దాంట్లో, ఈ ఎడ్యుకేషనల్ ట్రావెల్స్ సంబంధించిన దాంట్లో ఓకే. టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే వాటిని సఫలం చేయడం విషయంలో వీటన్నిటిలో కూడా రాహు సపోర్ట్ చేస్తారు. సో, ఆ రాహు సపోర్ట్ అక్కడ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ కొన్ని విషయాల్లో మాత్రమే. సో, ఇది కెరియర్‌కి సంబంధించింది. నెక్స్ట్ కమింగ్ టు వెల్త్. ఈ ఫైనాన్సెస్‌కి సంబంధించిన సెక్టార్ ఫస్ట్ హాఫ్‌లో ఆబ్వియస్‌గా కాస్త ఇబ్బంది అనేది పడే ఉంటారు. ఇప్పుడు గనుక చూసుకుంటే ఈ యొక్క రాహుకి సంబంధించిన ప్లేస్‌మెంట్స్ అండ్ నక్షత్రం మూవ్‌మెంట్స్ అనేది గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఇంతకుముందు కెరియర్‌కి సంబంధించి చెప్పేటప్పుడు రాహు కుజ నక్షత్రంలో ధనిష్టానికి ఆగస్ట్ 2 వచ్చినప్పుడు ఏ కెరియర్ చేంజెస్ తీసుకోవద్దని చెప్పాను. బట్ అది జాబ్‌కి సంబంధించి చేసేవారికి ఇట్లా ప్రొఫెషనల్‌గా సర్వీస్ సెక్టార్‌లో ఉన్న వారికి. బట్ వెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం రాహు ధనిష్ట నక్షత్రంలోకి వచ్చినప్పుడు సప్తమ, వ్యయ స్థానాలు యాక్టివేట్ చేస్తారు కాబట్టి సప్తమ స్థానం అంటే బిజినెస్ పార్ట్నర్‌షిప్స్, వ్యయ స్థానం అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నమాట. సో, 2 బోత్ కేటగరీస్ కమ్స్ అండర్ బిజినెస్ కదా! సో, కాబట్టి ఈ ఆగస్ట్ 2 టైమ్ పీరియడ్‌లో ఎప్పుడైతే రాహు ధనిష్ట నక్షత్రంలోకి గోచార సంచారం చేస్తారో, అప్పుడు ఇక్కడ ఈ యొక్క సప్తమ, వ్యయ స్థానాలనేది ఎక్కువగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. రాహువుకున్న కారకత్వాలు యాంప్లిఫై చేయడం ఏదైనా సరే పెంచడం అన్నమాట. ఇట్లా యాంప్లిఫికేషన్ కూడా జరుగుతుంది. అది జరగడం ద్వారా వెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కువ కనిపిస్తాయి. అండ్ లగ్జరీ విషయాలపైన ఎక్కువ స్పెండ్ చేసేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో, లగ్జరీ థింగ్స్ పైన టూ మచ్ స్పెండింగ్ అనేది చేయకుండా కాస్త కంట్రోల్డ్ స్పెండింగ్ చేయండి. వెల్త్ అయితే బానే ఉంటుంది. ఆగస్ట్ 2 తర్వాత మీరు మంచిగా ఈ యొక్క వెల్త్‌లో మంచి గ్రోత్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. సో, నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అలయన్సెస్ కోసం చూస్తున్నవారు గానీ, లేదా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి అనుకుంటున్నవారు గానీ, ఇలాంటి సింగిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆగస్ట్ టు సెప్టెంబర్ విండో టైమ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది చాలా మంచి టైమ్ ఫ్రేమ్ అనమాట. ఎందువల్ల అని గనుక గమనించుకుంటే రాహు సప్తమాధిపతి నక్షత్రం పైకి రావడం వల్ల రాహు యొక్క కారకత్వాస్ ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. సప్తమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. సో, రాహు కారకత్వాస్ అంటే సడన్‌నెస్ అనమాట. ఏదన్నా సడన్‌గా జరిగిపోవడం గానీ, ఈ యొక్క యాంప్లిఫికేషన్ చేయడం గానీ ఇవన్నీ రాహు కారకత్వాలు. సో, ఇట్లా రాహు ఆ ధనుసు నక్షత్రంలోకి వచ్చి సప్తమాధిపతిని యాక్టివేట్ చేయడం మూలాన ఈ ఆగస్టు, సెప్టెంబర్ టైమ్ పీరియడ్ మధ్యలో సడన్‌గా ఒక వ్యక్తిని కలవడం కానీ, సడన్‌గా పరిచయాలు అనేది ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. దట్ లీడ్స్ టు రిలేషన్‌షిప్స్ ఆర్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో, ఇట్లా ఆ యొక్క టైమ్ పీరియడ్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్స్ అయితే గనక, మీ యొక్క స్పౌస్‌తో కొంచెం ఈ యొక్క ఇగో క్లాషెస్ రావడం గానీ, మీ వైఫ్ ఆర్ హస్బెండ్‌తో ఈ డామినెన్స్ అండ్ ఇగో క్లాషెస్ అనేది రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో, కొంచెం ఈ విషయాల్లో కేర్‌ఫుల్‌గా ఉండండి. అదే సేమ్ ఆగస్ట్, సెప్టెంబర్ టైమ్ విండో అండ్ ఆఫ్టర్ దట్ అక్టోబర్ 25 తర్వాత కూడా అంత సూపర్‌గా ఉందని ఏమి చెప్పలేమనమాట. ఎందువల్లంటే గురుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పంచమ దృష్టితో అష్టమాన్ని అండ్ చతుర్థ స్థానాన్ని ఇక్కడ ఇవన్నీ కూడా యాక్టివేట్ చేస్తారు. అష్టమ స్థానం అంటే మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి, సడన్ ఈవెంట్స్‌కి సంబంధించి, సీక్రెసీకి సంబంధించినది. ఇంకా నాలుగో స్థానం అంటే ఈ పంచమ స్థానం లవ్, రొమాన్స్, ఈ యొక్క రిలేషన్‌షిప్, అఫెక్షన్‌కి సంబంధించిన స్థానానికి వ్యయ స్థానం, నాలుగో స్థానం. ఇట్లా అది రావడం వల్ల కూడా కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ జరుగుతుందనమాట. సో, నెగెటివ్ అంటే ఏంటంటే అగ్నితత్వ రాశిలో గురుడు ఉండడం మూలాన కంప్లీట్‌లీ ఇగో ఇష్యూస్ అండ్ ఇగో క్లాషెస్ వస్తాయి. అది కూడా మీ ఇన్‌లాస్ సైడ్ నుంచి, మీ అత్త, మామ సైడ్ నుంచి ఇగో క్లాషెస్ గానీ, వాళ్ళ మాటల ద్వారా మీరు కొంచెం ట్రిగ్గర్ అయ్యి ఇగో క్లాషెస్ అనేది రావడం కానీ, అట్లా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మీకు నచ్చకుండా పోయి వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం మీకు నచ్చకుండా పోయి కాస్త సీరియస్‌గా తీసుకోవడం కానీ, మాట పెరగడం, మనస్పర్ధలు రావడం ఇవి జరుగుతాయి. సో, సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 మాత్రం ఆల్రెడీ రిలేషన్‌షిప్స్‌లో ఉన్న పీపుల్ మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. లేదంటే మీ యొక్క రిలేషన్‌షిప్ పాడయ్యే అవకాశాలున్నాయి అన్నమాట. సో, ఇదొకటి. సో, ఇప్పుడు నేను ఈ చెప్పే రాశి అనాలిసిస్ అంతా కూడా ఈ 4 గ్రహాలు, ఈ గురుడు, సూర్యుడు, రాహుకేతువులని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను గదా! సో, ఇట్లా ఎలాంటి ఇంపాక్ట్ అనేది మొత్తం నవగ్రహాలు, మొత్తం 9 గ్రహాలు కూడా రియాలిటీలో చాలా కాంప్లెక్సిటీని క్రియేట్ జేస్తాయి. కొన్ని విషయాల్లో పాజిటివిటీ, కొన్ని విషయాల్లో నెగటివిటీని క్రియేట్ చేస్తాయి. ఎందువల్ల అంటే ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు చాలా గ్రహాల గోచార సంచారాలే జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్‌లో శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళాడు. ఇప్పుడు గురుడు అక్టోబర్ 25న ఇక్కడ సింహరాశిలోకి రాహుకేతువులు మారడం, ఇట్లా మళ్ళీ రాహు నక్షత్రంలోకి మారడం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టాను. సో, ఇట్లా అలాంటి చేంజెస్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయన్నమాట. అవి జరగడం వల్ల నా లైఫ్‌లో గానీ, మీ లైఫ్‌లో కానీ చాలా ఎక్కువ చేంజెస్ అయితే ఉంటాయి. అది లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్,
బిజినెస్, హెల్త్, మెడికల్ సైడ్, ఈ యొక్క రిలేషన్షిప్ సైడ్, ఓకే, కెరియర్ సైడ్, ప్రాపర్టీస్ సైడ్, ఎవ్రీథింగ్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి కొన్ని చేంజెస్ రావడం కానీ, ఇట్లా ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో బిజినెస్లో ఉన్న పీపుల్కి కావచ్చు అందరికి కూడా చేంజెస్ అయితే వస్తాయన్నమాట. సో అవి కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంటాయి, కొన్ని విషయాల్లో నెగిటివ్ ఉంటాయి. సో దీనికి సంబంధించి రెమెడీస్ కూడా చాలా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో రెమెడీస్ చాలా ముఖ్యం అండి. ఎందువల్ల అంటే ఈ పాపగ్రహాలు రాహుకేతువుల ట్రాన్సిట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఐ మీన్ ఏదో చేసుకోకపోతే ఏదో అయిపోతుందని కాదు, చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఆ నెగిటివ్ ఇంటెన్సిటీ ఇంపాక్ట్ ఏమి కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. సో చాలామంది ఈ చేంజెస్ని ట్యాకిల్ చేసి వాటిని కరెక్ట్గా వేలో ఐ మీన్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక చాలా లాసెస్ అవ్వడం కానీ, చాలా ఇబ్బందులు పడడం కానీ చేస్తూ ఉంటారు. సో దీనికోసమే నేను పర్సనల్గా 2026-2027 సక్సెస్ గైడ్స్ అయితే ప్రతి రాశి వారికి క్లియర్గా రాసి పెట్టాను అనమాట. సో దాన్ని రాసి డిజిటలైజ్ చేసి మన వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని క్లిక్అవుట్ చేసి మీ రాశి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందువల్ల అంటే నేను రాసింది జస్ట్ ఆస్ట్రాలజర్స్కి అర్థమయ్యేలా కాదు. సో సింపుల్ స్టోరీ లాగా రాస్తూ ఒక నీట్ యానిమేటెడ్ పిక్చర్స్తో సహా ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, యానిమేషన్స్ అన్ని చాలా క్లియర్గా ఇచ్చాను. సో అది చాలా మీకు ఈజీగా ఉంటుంది. ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ 1 year పాటు. ఆల్మోస్ట్ 2027 ఏప్రిల్ వరకు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఒక గైడ్ లాగా మీకు డిజిటల్ గైడ్ లాగా మీ మొబైల్లోనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. రెమెడీస్, డేట్స్ అన్నీ కూడా ఉంటుందన్నమాట. సో క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎలా ఉంటుంది, బిజినెస్ పీపుల్కి ఎలా ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీ వరకు ఎలా ఉంటుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, డబ్బులు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, రెమెడీస్ ఏంటి, రిలేషన్షిప్స్ అనేది కొత్త రిలేషన్షిప్లోకి వెళ్తారా, లేదా ఉన్న రిలేషన్షిప్స్ స్ట్రగుల్స్ వస్తాయా, ఇలాంటివి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆల్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కవర్ చేశాను అనమాట. సో దాన్ని మీరు ఇండెక్స్ పేజ్ కూడా కవర్ పేజ్లోనే ఇచ్చాను, వెబ్సైట్లో చూడొచ్చు. సో జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేసి మీ రాశి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టంటే స్మాల్ పేమెంట్ పేజ్ అపేర్ అవుతుంది. దాన్ని ఫినిష్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా 5 secondsలో డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 30 seconds ప్రాసెస్ అనమాట. చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఖచ్చితంగా బై చేసిన తర్వాత రెగ్రెట్ అయితే అవ్వరు. అది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వస్తే, ఇంకా లాస్ట్లీ ఇక్కడ మనకి హెల్త్కి సంబంధించి కనుక చూసుకుంటే, సో ఇక్కడ పర్టికులర్గా ఈ December 5th ఏదైతే డేట్ ఉందో ఆ December 5th కేతు మీకు ఇక్కడ కర్కాటక రాశిలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆ కర్కాటక రాశి మీకు తృతీయ స్థానం అవుతుంది అనమాట. సో తృతీయ స్థానం అంటే జనరల్గా ఏంటంటే ఈ యొక్క థ్రోట్కి సంబంధించి ఒక రెస్పిరేటరీ ఆర్గాన్స్, రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి లైక్ ఈ భాగం నుంచి ఇక్కడ వరకు అనమాట. ఇక్కడ కంప్లీట్గా ఇదంతా కూడా థర్డ్ హౌస్ అవుతుంది. అండ్ సెకండ్ హౌస్ అంటే ఈ డెంటల్, టీత్, ఓకే, మౌత్, ఈ థ్రోట్, వోకల్ కార్డ్స్ ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ అవుతుంది అనమాట. మీ వృషభ రాశి న్యాచురల్గానే కాలపురుషుని కుండలిలో 2వ స్థానం అవుతుంది. అది ఈ థ్రోట్ని, వోకల్ కార్డ్స్ని, యాడమ్ జావెల్ అంటారు కదా, ఇట్లా అది అంతా కూడా రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ థర్డ్ హౌస్లో కేతు రావడం వల్ల కేతు ప్లానెట్ ఆఫ్ కేతు ప్లానెట్ ఆఫ్ డ్రైనెస్ అనమాట. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాడు. సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేజర్గా. చెస్ట్కి సంబంధించి అంటే ఏదో పెయిన్ అనేది చెస్ట్లో ఒక కైండ్ ఆఫ్ పెయిన్ రావడం కానీ, ఏదో అదిమేస్తున్నట్లుగా ఫీలింగ్ రావడం కానీ, ఓకే, షార్ట్ ఆఫ్ బ్రీత్ అనేది క్రియేట్ అవ్వడం కానీ, ఇంకా డ్రైనెస్, థ్రోట్ డ్రైనెస్ అనేది గొంతు తడారిపోవడం అంటారు చూడండి, ఇట్లా అలాంటిది క్రియేట్ ఎక్కువ సిచ్యువేషన్స్ అలాంటివి క్రియేట్ అవ్వడము, ఇట్లా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంది. సో December వరకు December 5th తర్వాత నుంచి కొంచెం కేర్ఫుల్గా హెల్త్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో ముందు నుంచే కాస్త నెక్ మొబిలిటీ ఎక్సర్సైజ్ లాంటివి కావచ్చు, హైడ్రేషన్గా ఉండడం కానీ, వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయండి. టూ మచ్ ఆఫ్ అరవడం కానీ ఇట్లాంటివన్నీ చేశారంటే థ్రోట్కి ఒక్కసారి December 5 తర్వాత 1 year పాటు మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఆ 1 yearలో థ్రోట్కి ఒక్కసారి ఏదో ఒక ఇష్యూ వచ్చిందంటే, సోర్ థ్రోట్ కానీ, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లాంటి ఏదైనా వచ్చిందంటే అది చాలా ఎక్కువ రోజులు మీకు ఇబ్బంది పెడుతుంది అనమాట. నార్మల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్, సోర్ థ్రోట్ అవన్నీ కూడా 2 weeks 1 weekలో పోతుంది. కానీ ఒకసారి ఈ కేతు థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు కానీ అట్లా వచ్చిందంటే ఆల్మోస్ట్ 1 month వరకు మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో కాబట్టి కాస్త కేర్ఫుల్గా చూసుకోండి థ్రోట్కి సంబంధించిన విషయాల్లో మాత్రం. సో ఇది హెల్త్కి సంబంధించి. ఇంకా లాస్ట్లీ ప్రాపర్టీస్ కనుక చూసుకుంటే, ప్రాపర్టీస్లో మనకి హెవీ చేంజెస్ అంటే October 25 తర్వాత ఒక 2027 January 25 వరకు ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉండదన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3 months టైం పీరియడ్ అనమాట ఆల్మోస్ట్. సో ఇట్లా October 25 నుంచి January 25, 2027 బిట్వీన్లో ఆ 3 months మాత్రమే ఈ ప్రాపర్టీస్లో గెయిన్స్ కానీ, రియల్ ఎస్టేట్ గెయిన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అక్కడ మీరు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే గురుడు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి. ఇది ఒక పాయింట్. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను, అలాంగ్ విత్ ప్లానెట్స్ అన్నీ కూడా డిస్కస్ చేశాను. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇలాంటి మంచి వీడియో
ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. మీరు గనుక ఆస్ట్రాలజీని ఒక భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక పరిశీలనాత్మకంగా గావచ్చు, అండ్ ఒక అండర్‌స్టాండింగ్ వేలో గాని చూస్తూ మీ లైఫ్స్‌లో జరిగే సిట్యుయేషన్స్‌ని ఇంకా బెటర్ చేసుకోవడానికి ఆస్ట్రాలజీని ఉపయోగపెట్టినవారైతే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన సబ్స్క్రైబర్ లిస్ట్‌లో జాయిన్ అయిపోండి మన కమ్యూనిటీలో. ఎందుకంటే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్, ఇంకా విలువైన వీడియోస్ అన్నీ కూడా చాలా తీసుకొస్తూనే ఉంటాయి. ఈ యొక్క గోచారాలకు సంబంధించి వితౌట్ ఎనీ స్వీట్ కోటింగ్. పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్, నెగెటివ్స్ ఉంటే నెగెటివ్స్ అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తూ ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. అవి మీ లైఫ్‌కి చాలా ఉపయోగపడతాయి కూడా ఖచ్చితంగా. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్ లాంటివి కానీ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఇది ఈ వీడియోకి అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.